తెలంగాణ ఉద్యమంలో మీడియా మీద ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. మీరు కూడా ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యమాన్ని తొక్కే ప్రయత్నాలలో భాగంగా తెలంగాణ వ్యతిరేక మీడియా ఆ రోజు ఎట్లాంటి పాత్ర పోషిస్తుందో ఇవాళ సిట్ విచారణ జరుగుతుంటే కొన్ని మీడియా సంస్థలకు లోపల ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కొన్ని లీకుల రూపంలో ఇచ్చి జరగని దాన్ని ఉన్నట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా నమ్మించే ప్రయత్నం కొంత తెలంగాణ వ్యతిరేక మీడియా చేస్తుంది అని మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మీడియా గురించి చర్చ జరిగిందో మళ్ళీ ఇవాళ తెలంగాణ సమాజంలో అట్లాంటి చర్చ జరుగుతుంది. నిన్న చూసుంటారు మీరు తక్కలపల్లి రవీందర్ రావు ఏబిఎన్లో జరిగినటువంటి డిస్కషన్. దాని తర్వాత తెలంగాణ వాదుల దగ్గర నుంచి గెట్ అవుట్ మై డిస్కషన్ అని ఆయన అనడం కాదు, గెట్ అవుట్ మై తెలంగాణ నుంచి మీ ఛానల్ వెళ్ళిపోండి అని తెలంగాణ వాదులు చెప్పేంత వరకు ఇష్యూ వచ్చింది. వాళ్ళ సోషల్ మీడియాలో అదే విపరీతంగా వైరల్ అవుతుంది. ఎట్లా చూస్తారు మీడియా పాత్రని? అంటే రాను రాను ఇది క్రమక్రమంగా ఒక మాఫియా రూపంలో పోతున్నది. మంచిది కాదు అది. సరే, ఒకవేళ ఆవేశంతో రవీంద్రరావు అన్న అట్లాంటి వాళ్ళు ఇంకెవరన్నా అన్నా కూడా గెట్ అవుట్ అనడం అనేది చాలా ఎక్స్ట్రీమ్. అది ఇంకోరు పోతారా ఆ ఛానల్కి? రవీంద్రరావే కాదు, మాలాంటి వాళ్ళని పిలిచినా ఇంకోరిని పిలిచినా కూడా పోయి ఆయన ఏదో అడిగితే మనం సరిగా చెప్పకపోతే గెట్ అవుట్ అని ఎందుకు అనిపించుకోవాలి? ఇప్పుడు అందరు ఎవరికి వాళ్ళు అర్ణబ్ గోస్వామిలో అనుకుంటున్నారు. ఆ ట్రెండే తప్ప అసలు మీడియాలో ఎందుకు జవాబుదారీగా ఉంటాం? మేము మీకు ఎందుకు ఉండాలి? ఇప్పుడు నేను కూడా ఒకసారి బైకాట్ చేసి వచ్చిన ఛానల్ డిస్కషన్ని. ఒక ఆయన ఇట్లనే ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్లు అడుగుతా ఉన్నాడు, మళ్ళీ కనబడలేదు ఏ మీడియాలో. నేను అన్న ఏమనుకొని అంటున్నావు? నీకు ఆ స్వేచ్ఛ ఎవరు ఇచ్చిండ్రు? నువ్వు ఒక యాంకర్గా పరిమితిలో ఉండాలి. నువ్వు ఏదో నేను నీకు జీతగాన్ని అన్నట్టుగా దబాయించుకుంటూ ప్రశ్నలు అడుగుతున్నావు అని చెప్పి తీసి పడేసి వెళ్ళిపోయాను నేను. అట్లాంటివి చాలా రేర్గా జరుగుతాయి. అంటే వాళ్ళు కూడా వాళ్ళ పరిమితులలో వాళ్ళు ఉండాలి. ఎవరికి వాళ్ళు అర్ణబ్ గోస్వామి అంటే కుదరదు. అది అనేది ఒక వెళ్ళి రెప్యూటెడ్ ఛానల్, పోయిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు, జాగ్రత్తగా మాట్లాడతారు. ఆయన కొద్దిగా అగ్రెసివ్గా పోతాడు. కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థాయి లేకున్నా అర్హత లేకున్నా అట్లా అగ్రెసివ్గా పోవడం అనేది ఇది జరుగుతూ ఉన్నది. అంటే నిన్నటి దాని గురించి అంటలేను నేను, జనరల్గా జరుగుతూ ఉన్నది. కానీ గెట్ అవుట్ అనడం అనేది సంస్కారం కాదు. పీసీఆర్ బంద్ చేయమని అనడం ఓకే, నీ చేతిలో పీసీఆర్ ఉంది, ఆ వెనక్కి తీసుకోలేదు అనుకున్నప్పుడు నువ్వు నీ మైక్ను కట్ చేసుకోవాలి తప్ప గెట్ అవుట్ అనడం అనేది ఎట్లా? ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్ అంటాడా? కావాలంటే తప్పనిసరి అయితే మీరు బయటికి వెళ్ళిపోవచ్చు, వాకౌట్ చేయొచ్చు అని చెప్తాడు తప్ప గెట్ అవుట్ అన్నాడు కదా. గెట్ అవుట్ అనడం అనేది ఆబ్జెక్షన్. ఇంకొకటి, మీడియా ఛానళ్ళతో పాటు తెలంగాణలో మేజర్గా చర్చ జరుగుతుంది మేధావుల గురించి. బొగ్గు స్కామ్కి సంబంధించింది బయటకు వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే హెచ్సియు భూముల విషయంలో కావచ్చు, హిల్టిపి పాలసీ కావచ్చు, తెలంగాణతో ముడిపడి ఉన్న ఇష్యూస్, ఇవన్నీ తెలంగాణకి నష్టం చేసే ఇష్యూస్. అయినా సరే మాట్లాడాల్సినటువంటి సెక్షన్, మాట్లాడాల్సినటువంటి మేధావులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఇవాళ తెలంగాణ సమాజంలో అనే క్వశ్చన్ తెలంగాణ సమాజం నుంచి వస్తుంది కదా. అంటే ఎవరైతే మాట్లాడతలేరో, ఒకప్పుడు జేఏసీ తర్వాత మేధావులుగా తెలంగాణ ఉద్యమంలో ఫోకస్ అయిన వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి. అంటే ఒకవేళ నిజంగానే మేధావి అయితే కేవలం పదవుల కోసమో లేకపోతే ఇంకేదో ఆశపడో సైలెంట్గా ఉండడు. ఇప్పుడు నేరం జరుగుతుండే, ఒక వరవరావు గారిది ఒక కొటేషన్ గోడల మీద చిన్నప్పుడు రాసేవాళ్ళు. నేరం జరుగుతుండే నోరుండి చూస్తూ ఉన్న ఏ వ్యక్తి కూడా నేరస్తుడే అవుతాడు అని అన్నాడు. మౌనంగా ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా. మేధావి మౌనం ఇంకా ప్రమాదకరం అని అన్నారు. కాబట్టి ఇంత జరుగుతుంటే కూడా మాట్లాడకపోవడం అంటే వాళ్ళ మేధావి స్వభావాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ప్రజల్లో వాళ్ళు పల్చనైపోయారు. ఇంకా వాళ్ళని మేధావులుగా మనం ఎందుకు పరిగణించాలి? పక్కన ఐఏఎస్ డిగ్రీ ఉంటేనో, లేకుంటే పక్కన గతంలో తను నిర్వహించిన బాధ్యతలు మాజీ చైర్మన్ అనో, లేకుంటే ఇంకొక పార్టీ పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ మేధావితనం ఉంటుందా? వాళ్ళు మేధావులుగా వ్యవహరించాలి, వాళ్ళు రియాక్ట్ కావాలి. అట్లా కానప్పుడు ఏంటంటే తప్పు అవుతుంది అది. అందుకే వాళ్ళకి వాళ్ళ గౌరవం ప్రజలు ఆనాడిచ్చిన గౌరవం ఇప్పుడు వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏది మాట్లాడినా పట్టించుకునే స్థితిలో కూడా ప్రజలు లేరు. వాళ్ళు నిలదీస్తున్నారు కూడా. కలిసినప్పుడు చిన్న చిన్న ఛానల్ కానీ, మీడియాలు కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ మీరు ఎందుకు మాట్లాడట్లేదు అంటే దానికి ఏదో డొంక తిరుగుడు సమాధానం ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇవాళ 2 సంవత్సరాలు అయింది, ఇంకా మౌనం అవసరం లేదు ఎవరికి. కేసీఆర్ గారు కూడా 2 సంవత్సరాలు చూశారు. ఏదన్నా అనాలన్నా కూడా పిల్లోడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా అనిపిస్తుంది. నిన్న మొన్ననే కదా వచ్చింది, ఇప్పుడే మాట్లాడుతున్నాడు ఏంది? వానికి అనుభవం రావాలి కదా, తప్పులు చేస్తారు కదా, సవరించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఇట్లాంటి భావాలు కొంతమందిలో ఉంటాయి.
అందుకే ఓ 2 ఏళ్ళు సమయం ఇచ్చి ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అంటే ఇక రోజు జరిగే వాటి మీద మాట్లాడుకుంటూ ఉండలేరు కదా. కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళమైతే మాట్లాడుతూనే ఉంటాం. ఏదైనా దాచే సమస్య లేదు, బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరిని కూడా ఉపేక్షించేది కూడా లేదు. ఎవరి తప్పైనా తప్పని చెప్పగలుగుతాం. సో అందుకే టైం వస్తుంది. కొంచెం మేధావులందరినీ, ఎవరైతే నిజాయితీగా ఉన్న మేధావులు ఉన్నారో అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. గతంలోనే మీ ఛానల్లోనే చెప్పాను నేను. అది ఆ తుది రూపం దాల్స్తున్నది. రేపు ఎల్లుండో బయటకు వస్తుంది. అటెన్షన్ ఉండాల్సిన ఇష్యూస్ మీద కాకుండా ఇష్యూస్ మొత్తం డైవర్ట్ అవుతున్నాయి. 6 గ్యారెంటీలు, 420 హామీలు, కోల్ స్కాము, హిల్టిపీ పాలసీ, ఇదంతా మీద చర్చ జరగకుండా తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేని మీద చర్చ జరుగుతుందంటే కాళేశ్వరం మీద, ఫార్ములా ఈ మీద, ఫోన్ ట్యాపింగ్ మీద, వీటి వైపు చర్చను మొత్తం మళ్లించారు. అంటే తెలంగాణ సమాజం అంత ఆలోచించదా? అంటే వేటి మీద చర్చ జరగాల్సింది ఉండే దేని మీద జరుగుతుంది అని. అంటే సమాజంలో ఎలైట్ పీపుల్ ఆలోచిస్తారు, కానీ మామూలు జనం ఎట్లుంటారు? పోలీసులు పోలీస్ స్టేషన్ విచారణ పోయిందంటే ఎంత తిన్నాడో అని అంటారు. ఇది వాళ్ళకి కావాలి, రేవంత్ రెడ్డి వాళ్ళకి కావాల్సింది అట్లాంటి చీప్ కామెంట్స్. కానీ ఒక్కరోజు కాకపోయినా రెండో రోజు అయినా వాళ్ళలో చర్చ వస్తుంది. ఇంతమందిని పిలిచిరి, ఇన్ని విచారణలు చేసి ఎదురా బయట పెడతలేరేంది? నిజంగానే మరి ఆయన దోషి అయితే పట్టుకోవాలి కదా, అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి కదా. మరి ఊరికే మేకపోతు గాంభీర్యంతో మాట్లాడమే తప్ప ఈ చేతలేం కనబడతలేవు కదా. వాళ్ళు తినకపోవచ్చు, కావాలని చెప్పి ప్రచారం జరుగుతుందేమో. ఎందుకంటే మొదటిసారి నమ్ముతారు, రెండోసారి అనుమానంగా చూస్తారు, మూడోసారి ఏం లేదని అనుకుంటారు. ఈ రేస్ అయితే క్లియర్గా తెలుసు, ఈయన అకౌంట్లోకి ₹1 రాలేదు, క్విట్ ప్రో కూడా లేదు, ఏది లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నారు అనేది ప్రజల లోపల మెల్లమెల్లగా అర్థమవుతున్నది.